ఏంటో మీకు చెప్పను, చూపిస్తాను. పూరి కూడా అయితే పరిగెట్టుకుని వచ్చేస్తున్నాను నన్ను చూసి. నేను వెయిట్ లాస్ అయినప్పుడు దీన్ని బాగా యూజ్ చేశాను. చపాతి లేదురా, పూరి అది తింటా అడిగిద్దా. 2 ఇడ్లీ వేసి ఒక పూరి వేసాను. అది కొద్దిగా సైడ్కి వేసి మీద నీకు చిన్న చట్నీ ఇచ్చాను చాలు. ఎలా తిరిగినా ఫాస్ట్ తినాలి, టైం అయిపోతుందా? ఇప్పుడు తినాలి. మళ్ళీ ఇదంతా గోడ కట్టేస్తారు, అక్కడికి వెళ్ళిపోవడమే. అందరూ మరి ఎవరని చచ్చిపోవడమే. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మధ్యాహ్నం కొద్దిగా బజార్కి అయితే వెళ్ళానండి. ఎందుకంటే అప్పటి నుంచో ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉండిపోయి, సో అందుకని చెప్పి వెళ్ళాను. ఇది వచ్చేసరికి వాటర్ పైప్ అనమాట. బ్యాక్ సైడ్ ఒక ట్యాప్ అయితే ఇరిగిపోయింది, సో అది బిగించడానికి తెచ్చాను. ఇంకా ఇది వచ్చేసరికి షింక్ పైపు. ఇది 30 రూపాయలు అయితే తీసుకున్నాడు. సో కాస్ట్లీ కూడా ఉందంట. సో కాస్ట్లీ తీసుకున్న వేస్టే, ఎందుకంటే ఎలకలు ఎప్పటికప్పుడు కొరికేస్తున్నాయి. అందుకని చెప్పి చీప్ అండ్ బెస్ట్ తెచ్చాను. ఇంకా బ్యాక్ సైడ్ బాత్రూమ్ దగ్గర అయితే లైట్ లేదు, సో ఈ లైట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 200 పడిందండి. ఇంకా ఇంక 200కి గ్యారంటీ ఇస్తారు. మనం గ్యారంటీ అయ్యేలోపు మనం ఏ షాప్లో కొన్నామో మర్చిపోతాం మనం. ఇంక ఇది వచ్చేసరికి సైకిల్ పంప్ అయితే తెచ్చాను. పెద్దోడైతే డైలీ సైకిల్ తొక్కడానికి చిన్న సైకిల్ అయితే పోయింది, కొత్తది ఆడికి దసరా అప్పుడు కొన్నాను. సో ఆ సైకిల్కి అయితే గాలి లేదనమాట. సో అందుకని చెప్పి సైకిల్ పంప్ కొనేసాను. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇక్కడ నుంచి సైకిల్ షాప్కి సైకిల్ తీసుకెళ్ళాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నీ దూరం అనమాట, సో సిటీలోకి. అందుకని చెప్పి పంప్ తీసుకున్నాను. ఇంకా నేను ఇప్పుడు భోజనంకి అయితే వచ్చాను. వచ్చి తోటకూర పప్పు అయితే పెట్టాను. సో అమ్మకి అడిగాను అనమాట ఎలా చేయాలని. ఇంకా కొన్ని సరుకులు అయితే తెచ్చానండి. మైసూర్ శాండిల్, ఇది బార్ ఇది తెచ్చాను నేను. ఇంకా కందిపప్పు, సేమియా, ఇంకా ఉప్మా రవ్వ, బంసీ రవ్వ, మినపప్పు, మల్టీగ్రెయిన్ ఆటా తెచ్చాను ఈసారి. ఇది ఎప్పుడు నేను చేయలేదు. సో ఒకసారి నైట్కి చపాతీ, రోటీ దీంతో చేసి చూస్తాను. టేస్ట్ ఇంకా డైజెషన్ బాగుంటే ఇది కంటిన్యూ చేద్దాం. ఇంకా గ్రీన్ టీ కూడా తెచ్చానండి. ఇంతకుముందు నేను వెయిట్ లాస్ అయినప్పుడు దీన్ని బాగా యూజ్ చేశాను, అప్పుడు బాగా పనిచేసింది. అందుకని చెప్పి ఇది కూడా తెచ్చాను నేను. సో ఇది ప్యాకెట్స్ ఉంటాయి, అవి చాలా ఎక్కువ రేటు. దాని బదులు ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది 155 రూపాయలు పడింది. సో ఇది మామూలుగా కొద్దిగా మనం వాటర్ వేడి చేసి అందులో
ఒక స్పూన్ వేసి తాగామనుకోండి, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని, అదేవిధంగా పుదీనా ఉంటే పుదీనా కూడా 2 ఆకులు వేసుకొని తాగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా మనకు కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా ఫ్యాట్ కూడా ఈజీగా మనం లాస్ అవ్వచ్చు అనమాట. మెయిన్ ఎలా లేదన్నా రోజుకు ఒక 4 లీటర్లు టార్గెట్ పెట్టుకోండి. ఒక 2 లీటర్ బాటిల్ కానీ 1 లీటర్ బాటిల్ కానీ తీసుకొని అది ఫిలప్ చేస్తూ వాటర్ డైలీ తాగితే, వాటర్ కూడా తాగాలి. వాటర్ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం. సో ఒక విజిల్ వచ్చింది, మొత్తం 6 విజిల్స్ రావాలి. ఇంకా 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఆపేసి ఇంకా తినేద్దాం. ఆకలి అయితే చాలా జోరుగా వేస్తుంది. టైం వచ్చేసరికి 1:30 అయిపోయింది అనమాట. సో నైట్ కూడా నిద్రలేదు. 1 గంట వరకు అసలు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. సో స్టోరేజ్ సరిపోవట్లేదని. సో అందుకని చెప్పి ఈరోజు నుంచి నేను ఏం చేస్తానంటే వీడియోస్ అన్నీ ల్యాప్టాప్లోకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ల్యాప్టాప్లోనే ఎడిట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. లేదంటే ఫోన్లో ఉన్న మన మెమొరీస్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా చేద్దాం. సరే, ఇంకా పప్పు అయిపోయిన తర్వాత తినేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, వ్లాగ్ చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 5 అయిందనమాట. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. సో ఇది వచ్చేసరికి సర్ప్రైజ్ బాక్స్ అనమాట. సో ఇది పిల్లల కోసం తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ప్రశాంత్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఇది ధనుష్కి, పూరిగోడి కన్నా ప్రశాంత్ గడికి బాగా యూజ్ అవుద్ది ఇది. సో ఇదేంటో మీకు చెప్పను, చూపిస్తాను. పూరిగోడు అయితే పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు నన్ను చూసి. ఇంకా ఇంటికి వెళ్ళి దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఇదేంటో చూద్దాం. అలాగే పిల్లల్లో ఎటువంటి ఆనందం ఉంటుందో చూద్దాం. పదండి. పూరి తెలుసా, బాత్రూమ్ వెళ్ళేసిరా, చూపిస్తాను. పూరి చేయనులే, ఈరోజు పంపు కొన్నాను, సైకిల్ గాలి కొడతాను. తాళం తీపూరి. తిప్పు అంతే అంతే, వెరీ గుడ్. ఏ పూరి కూడా తాళం తీసాడు. చెప్పులిప్పి కాలు చేతులు కడుక్కో. ఈ ఎయిర్ పంపు 250 రూపాయలు తీసుకున్నాడు. బిఎస్ఏ కంపెనీ అంట. సో కంపెనీ అంటాం కానీ మరి ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం. సైడ్ సైకిల్కి ఇప్పుడు పంపు కొడితే, సో నేనైతే వీళ్ళకి కొద్దిగా పాలు అయితే ఇస్తాను తాగడానికి. పాలు ఇస్తే తాగేసి కొంచెంసేపు ఆడుకుంటారు ఇద్దరు కూడా. తీయు పట్టుకోండి, పట్టుకొని రండి, ఇంట్లోకి రండి, ఇంట్లో ఓపెన్ చేద్దాం. ఇదే చెప్పండి, సర్ప్రైజా? కరెక్ట్ చెప్పాలి. సర్ప్రైజ్ కాదు, ఇంకా కాదు, ఇంకా ఆన్లైన్లో బుక్ చేసాం. ఏంటి బుక్ చేసాం? ఎస్, కరెక్ట్.
కూర్చో కూర్చో నీకు అన్నయ్యకి ఇద్దరికి ఆడుకోవాలి. ఇక్కడ కాదు గ్రౌండ్ లో. ఇదిగో బ్యాగ్. ఇది స్టంప్స్, ఇది స్టంప్స్ అంటారు. ఇంకా బాల్ ఇంకా బాల్ ఇది బాల్, ఇది స్టంప్స్ అన్నమాట. చూపించు, అటు చూపించు. ఇటు ఇటు వచ్చిపోలే. ఒకసారి బ్యాట్ ఒకసారి. చూడండి బాగుంది ఎంతో చూడరా. అర్పించే బాల్. బాల్ ఎవరు అట్లేదు. ఇంట్లో ఆడకూడదు మామూలుగా. అటే వస్తుంది అటే. అన్నీ వేస్తాడు. నువ్వు 2 సార్లు వేస్తావు కదా, ఇప్పుడు అన్నీ ఒకసారి వేస్తాడు. మెల్లిగేరా, స్పీడ్గా మెల్లిగే. ఇలాగే విసిరేస్తావే అంటే మెల్లిగే. అదే వికెట్లు కొట్టేస్తున్నావు అంటే అవుట్ అయిపోను. కింద అలా కొట్టకూడదు బ్యాట్. బాగున్నాయా బ్యాట్? అడిగావు కదా మరి కొన్నాను. చదువుకుంటావు మరి బాగా. ఇచ్చేసి చెప్పు. ఓకేనా? నచ్చాయా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏటి వండామంటే అయితే సముద్రం చేపలు అన్నమాట ఇవి. అంటే ఇక్కడ మాకు తెలిసిన ఒక అతను ఇచ్చారు. సో ఇతనైతే ఇగోండి పైడి రాజు గారు అనమాట, మా స్టాఫ్. సో ఈరోజు ఇంట్లో మరి ఎవరు లేరు కదా, అలాగే లక్ష్మి అయితే ఈరోజు వస్తుందన్నమాట ఇంటికి. సో అందుకని చెప్పి పైడిరాజు గారు వండారు ఫిష్ కర్రీ. సో లక్ష్మికి అయితే ఈరోజు పండుగ. బాగుందా? ఇదిగోండి లక్ష్మి వచ్చింది దుర్గి పాసెంజర్కి. సో మళ్ళీ భోజనం చేసి పడుకొని మళ్ళీ తెల్లవారి ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. సో చేపల కర్రీ కోసం వచ్చింది అనమాట.